శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 47వ సర్గము. అక్షకుమారుడు పరాక్రమించుట, మారుతి వానిని వధించుట. దుర్ధరుడు మొదలగు 5 సేనాపతులును వారి అనుచరులును వాహనములును హనుమంతుని చేతిలో మడిసినట్లు రావణుడు తెలుసుకొనెను. అప్పుడు రణకండూతితో గర్వమున విర్రవీగుచూ సమరోత్సాహముతో ఎదురుగానున్న అక్షకుమారుని అతడు వీక్షించెను. రావణుని దృష్టి తనపై పడగానే ఉత్సాహము ఇనుమడింపగా, ప్రతాపశాలియు చిత్రమైన బంగారు ధనస్సును చేతధరించిన వాడును అయిన అక్షకుమారుడు సభలోని వారిచే ప్రోత్సహింపబడిన వాడై బ్రాహ్మణోత్తములచే అర్పింపబడిన హవిస్సుతో ప్రజ్వలించుచున్న అగ్నివలే తటాలున లేచి నిలబడెను. అనంతరము మహావీరుడును రాక్షస శ్రేష్ఠుడును అయిన ఆ అక్షకుమారుడు ఉదయభానుని కాంతులతో వెలుగొందుచున్నదియు మేలిమి బంగారు అల్లికలతో విలసిల్లుచున్నదియు అగు రథమును అధిరోహించి వానరోత్తముడైన ఆ హనుమంతునితో యుద్ధమనర్చుటకై బయలుదేరెను. అక్షకుమారునికి ఆ రథము గొప్ప తపఃఫలితముగా లభించినది. పుటము పెట్టిన బంగారు తెరలతో శోభిల్లుచున్నది. రత్నములు పొదిగిన ధ్వజముతో మనోహరమైన పతాకముతో దర్శనీయమై ఉన్నది. మనోవేగముతో పరుగెత్తగల 8 ఉత్తమాశ్వములతో పోంచబడి ఉన్నది. ఇంకనూ ఆ రథము సురాసురులకును ఎదిరింపశక్యముగానిది. నిరాటంకముగా సాగిపోవునది. సూర్యకాంతులతో ఒప్పుచున్నది. అంతరిక్షమున సైతము సంచరింపగలది. సముచిత స్థానములయందు అమ్ముల పొదులతో 8 కత్తులతో శక్తితోమరములతో అలరారుచూ సర్వసన్నద్ధమై ఉన్నది. సమస్త యుద్ధోపకరణములతో బంగారు మాలలతో సూర్యచంద్ర కాంతులతో అది విరాజిల్లుచున్నది. సూర్యరథ వేగముతో సాగిపోగల ఆ రథమునందు అధిరోహించియున్న ఆ అక్షకుమారుడు దేవతలతో సమానమైన పరాక్రమము గలవాడై పురోగమించెను. హయ గజ మహారథముల సవ్వడులతో భూమ్యాకాశములను పర్వతములను ప్రతిధ్వనింపజేయుచూ సకల బలములతో కూడిన ఆ అక్షకుమారుడు వనముఖద్వారముపై ఆసీనుడయ్యున్న యుద్ధ విద్యా విశారదుడగు హనుమంతుని సమీపించెను. సింహము వలె క్రూరమైన చూపులు గల ఆ అక్షకుమారుడు ప్రజాక్షయకారకుడైన ప్రళయకాలాగ్నివలే ఒప్పుచున్న ఆ వానరోత్తముని సమీపించి సంభ్రమాశ్చర్యములకు లోనైన వాడై ఆయనను గర్వదృష్టితో చూచెను. మిక్కిలి బలముగలవాడైన ఆ రావణకుమారుడు మహాశక్తి సంపన్నుడైన ఆ వానరుని యొక్క వేగమును, శత్రువుల విషయమున బలపరాక్రమములను, తన బలమును తారతమ్యములతో నిర్ధారించుకొనెను. అంతటా చలికాలము ముగిసిన పిమ్మట సూర్యతాపము వలె అక్షకుమారునిలో రణోత్సాహము పెల్లుబికెను. ఆ అక్షకుమారుడు యుద్ధమున ఎదురులేని స్థిరమైన పరాక్రమము గల హనుమంతుని జూచి క్రుద్ధుడయ్యెను. క్రమముగా యుద్ధమున స్థిరముగా నిలిచిన వాడై ఏకాగ్రచిత్తముతో అతడు వాడి అయిన 3 బాణములను ప్రయోగించి ఆ కపివరుని యుద్ధమునకు కవ్వించెను. శత్రువు ప్రయోగించిన బాణములు హనుమంతునకు ఎట్టి శ్రమయూ కలిగింపలేదు. శత్రువులను అవలీలగా ఓడింపగలను అను ధీమాతో ఆ వానరుడు విజృంభించి ఉన్నాడని అక్షకుమారుడు బాగుగా తెలుసుకొనెను. పిమ్మట అతడు బాణములను ధనస్సును చేతబట్టి తొణకని మనస్సుతో యుద్ధ సన్నద్ధుడై ఎదురు చూడసాగెను. అతడు బంగారు పతకములతో భుజకీర్తులతో మనోహరమైన కుండలములతో శోభిల్లుచూ తీవ్రమైన పరాక్రమముతో హనుమంతుని చేరెను. యుద్ధ సందర్భముగా ఆ ఉభయుల సమాగమము జరిగిన తీరు సాటిలేనిదిగా నుండెను. అది సురాసురులకును సంభ్రమాశ్చర్యములను గొలుపునదిగా నుండెను. హనుమంతుడు అక్షకుమారుడు జరుపుచున్న ఘోర యుద్ధమును జూచి భూమి దద్దరిల్లెను. సూర్యుడు తాపమును ప్రసరింపజేయుట మానెను. వాయువు వీచుట నిలిపెను. పర్వతము మిక్కిలి చెలించెను. ఆకాశము ధ్వనించెను. సముద్రము క్షోభకులోనయ్యెను. బాణములను ఎక్కుపెట్టుటలోనూ వాటిని గురి తప్పకుండా ప్రయోగించుటలోనూ సమర్థుడైన అక్షకుమారుడు మొనదేలియున్నవియు రెక్కలు గలవియు బంగారు పిడులు గలవియు విషసర్పముల వలె ఒప్పుచున్నవియు అయిన 3 బాణములతో హనుమంతుని శిరస్సుపై కొట్టెను. ఒకేసారి 3 బాణములు వచ్చి శిరస్సుపై దెబ్బతీయగా హనుమంతుని తల నుండి రక్తధారలు స్రవించెను.
అతడు రక్తముతో తడిసిన గుండ్రని కనులు గలవాడై ఉదయించుచున్న సూర్యుని వలె విరాజిల్లుచుండెను. ఆ మారుతి శరములనెడి కిరణములతో గూడి ఆదిత్యుని వలె విలసిల్లుచుండెను. ఆ అక్షకుమారుడు చిత్ర విచిత్రములైన ఆయుధములతో ధనుర్బాణములతో యుద్ధ సన్నద్ధుడై కథనరంగమున నిలిచియుండెను. అతనిని జూచి వానరరాజైన సుగ్రీవునకు మంత్రియగు హనుమంతుడు హర్షముతో పొంగిపోయెను. వెంటనే అతడు రణోత్సాహముతో తన శరీరమును పెంచెను. హనుమంతుడు మిక్కిలి కోపోద్రిక్తుడై బలపరాక్రమములను ప్రకటించుచూ మందరగిరిపై కిరణపుంజములతో వెలుగొందుచున్న సూర్యుని వలె ఒప్పుచుండెను. అప్పుడు అతడు తన నేత్రాగ్నిజ్వాలలచే అక్షకుమారుని, అతని బలములను వాహనములను దహించివేసెను. పిమ్మట విల్లు అనెడి ఇంద్రధనస్సు గలిగి బాణములనెడి వర్షము గలిగిన అక్షకుమారుడనెడి మేఘము యుద్ధరంగమున హనుమంతుడనెడి పర్వతముపై మేఘము ఒక మహాగిరిపై వర్షధారలను కురిసినట్లు శీఘ్రముగా బాణములను కురిపించెను. అప్పుడు మేఘముతో సమానమైన పరాక్రమము గల హనుమంతుడు రణమునర్చుటయందు తీవ్ర పరాక్రమమును జూపువాడును మిక్కిలి తేజోబలవీర్య సంపన్నుడును అగు అక్షకుమారుని సమరరంగమున జూచి హర్షాతిరేకముతో మహాధ్వని గావించెను. ఆ అక్షకుమారుడు మూర్ఖత్వముతో యుద్ధమున తానొక మహావీరుడనను గర్వము గలవాడై పిచ్చి కోపముతో కన్నులెర్రజేయుచు గడ్డిచే కప్పబడిన మహాకూపమును జేరు ఒక ఏనుగువలే రణమున సాటి లేని వీరుడైన వానరోత్తముని జేరెను. అనగా వేల కొలది రాక్షసులను ఒంటరిగా హతమార్చిన హనుమంతుని పరాక్రమమును గుర్తెరుంగక ఆయనను ఎదుర్కొనజూచుటయే మూర్ఖత్వము. ఆ అక్షకుమారుని బాణములు వేగముగా వచ్చి తన మీద పడుటచే మారుతి విజృంభించి మేఘమువలే గర్జించెను. పిమ్మట భుజములను తొడలను చరచుచూ అతడు భయంకరాకారముతో ఆకాశమున మిక్కిలి ఎత్తునకెగిరెను. మిక్కిలి బలము గలవాడును రాక్షసులలో శ్రేష్ఠుడును ప్రతాపశాలియు రథమును అధిష్ఠించియున్నవాడును రథికులలో దిట్టయైన వాడును అగు ఆ అక్షకుమారుడు మేఘము పర్వతముపై వడగండ్లను వర్షించినట్లు ఆకాశమునకెగురుచున్న హనుమంతునిపై బాణములను చిమ్ముచూ అతనిని వెంటాడెను. మనోవేగముతో సంచరింపగలవాడును యుద్ధమున తీవ్రముగా పరాక్రమించువాడును మహావీరుడును అగు ఆ మారుతి బాణముల మధ్య వాయువు వలె అతి లాఘవముతో మిక్కిలి వేగముగా తిరుగుచూ అతని బాణములకు చిక్కకుండా తప్పించుకొనుచూ ఆకాశ మార్గమున సంచరించెను. విల్లెక్కుపెట్టి రణోన్ముఖుడై వివిధములగు వాడి అయిన బాణములతో ఆకాశమును కప్పివేయుచున్న ఆ అక్షకుమారుని హనుమంతుడు ఇంతటి పరాక్రమశాలి అయిన ఈ బాలుని వధించుట ఎట్లు అని సానుభూతితో క్షణకాలము పాటు ఆలోచనలో పడెను. గొప్ప వీరుడైన అక్షకుమారుని బాణములకు మహాభుజబలము గల ఆ కపివరుని వక్షస్థలము గాయపడెను. అప్పుడు సమయస్ఫూర్తితో కర్తవ్యమును నిర్ణయించుకొనగల మారుతి గట్టిగా అరచుచూ ఆ రాక్షసయోధుని యుద్ధపటిమను గూర్చి ఆలోచింపసాగెను. బాలభానుని వలె తేజరిల్లుచున్నవాడై మిక్కిలి బలశాలి అయిన ఈ అక్షకుమారుడు ఆరితేరిన యువకుని వలె యుద్ధమునర్చుచున్నవాడు. వివిధములైన యుద్ధ విద్యలలో నేర్పరి అయిన ఇతనిని చంపుటకు నా మనస్సు అంగీకరించుటలేదు. ఇతడు మిక్కిలి బుద్ధిశాలి, మహావీరుడు, ఏకాగ్ర మనస్కుడు, యుద్ధశ్రమలకు తట్టుకొనగలవాడు. కార్యసామర్థ్యమును బట్టి నిస్సంశయముగా నాగులు, యక్షులు, మునులు మొదలగు వారి ప్రశంసలకును పాత్రుడైయుండవచ్చును. ఈతని మనస్సు పరాక్రమోత్సాహములతో ఉరకలు వేయుచున్నది. ఇతడు నా ఎదుట నిర్భయముగా నిలిచి నన్ను పరికించి చూచుచున్నాడు. మిక్కిలి శీఘ్రగమనము గల ఈతని పరాక్రమమునకు సురాసురుల మనస్సులు సైతము కంపించును. ఇతనిని ఏ విధముగను ఉపేక్షింపతగదు. ఉపేక్షించినచో యుద్ధమున ఇతని పరాక్రమము అవధులు దాటును. అప్పుడు అతడు నన్ను అవమానము పాలు చేయడను మాట ఉండదు. అనగా అతడు నన్ను తప్పక ఓటమి పాలు చేయును. కావున ఇప్పుడితనిని చంపుటయే యుక్తమని నాకు తోచుచున్నది. ఎగసిపడుచున్న మంటలను ఆర్పివేయక ఉపేక్షించుట ఉచితము కాదు కదా. ఈ విధముగా శత్రుబలములను గూర్చి బాగుగా తర్కించిన పిదప ఆ కపివరుడు అక్షకుమారుని వధించుటకే నిర్ణయించుకొనెను.
అనంతరము మహాబలపరాక్రమశాలి అయిన హనుమంతుడు తాను అనుసరింపవలసిన యుద్ధక్రమమును ఆలోచించి వేగముగా ముందునకు సాగెను. మహావీరుడు వాయుసుతుడు అయిన ఆ వానరోత్తముడు మిక్కిలి వేగము గలవియు, ఏమాత్రము ఏమరపాటు లేనివియు, శత్రువులకు చిక్కకుండా ఇటునటు వివిధములగు మార్గములయందునూ సంచరింపగలవియు, రథభారమును వహింపగలవియు అయిన అక్షకుమారుని 8 గుర్రములను తన అరచేతి దెబ్బలతో ఆకాశమునందే చంపివేశెను. పిమ్మట సుగ్రీవ సచివుడైన హనుమంతుడు బలిష్ఠమైన తన అరచేతితో అక్షకుమారుని రథమును కొట్టెను. ఆ దెబ్బకు రథచక్రములు ముక్కలయ్యెను, నొగలు వేరైపోయెను, గుర్రములను హతమైపోవుటచే ఆ రథము ఆకాశము నుండి నేలపై గూలెను. ఉగ్ర తపశ్శక్తి సంపన్నుడైన ఋషి తన తపఃప్రభావమున భౌతిక దేహమును వీడి స్వర్గమునకు వెళ్ళుచున్నట్లుగా ధనస్సును ఖడ్గమును ధరించియున్న అక్షకుమారుడు భగ్నమైన రథమును వీడి అంతరిక్షమునకెగిరెను. వాయువు వలె మిక్కిలి పరాక్రమము గలవాడగు హనుమంతుడు, గరుత్మంతుడు, వాయువు, సిద్ధపురుషులు సంచరించునట్టి ఆకాశమునందు మసలుచున్న ఆ అక్షకుమారుని క్రమముగా సమీపించి అతని కాళ్లను గట్టిగా చిక్కించుకొనెను. తన తండ్రి అయిన వాయుదేవుని వలె మహాపరాక్రమశాలి అయిన హనుమంతుడు గరుత్మంతుడు మహాసర్పమును గ్రహించినట్లు ఆ అక్షకుమారుని పట్టుకొని పెక్కుమార్లు గిరగిర త్రిప్పి యుద్ధరంగమున వేగముగా విసరి నేలకేసి కొట్టెను. హనుమంతుని ధాటికి అక్షకుమారుని యొక్క చేతులు, తొడలు, కటిప్రదేశము, కంఠము శిథిలములయ్యెను. రక్తముతో తడిసి ఎముకలు, కన్నులు నుగ్గు నుగ్గాయెను. కీళ్లన్నీయు దెబ్బతినెను, నరములన్నీయు తెగిపోయెను. అంతటా అతడు ప్రాణములను కోల్పోయి నేల కొరిగెను. ఆ వానరోత్తముడు అక్షకుమారుని నలిపి అతనిని భూమిపై పడునట్లు చేసి రాక్షసరాజైన రావణునకు మిక్కిలి భయమును కలిగించెను. హనుమంతుడు అక్షకుమారుని హతమార్చుచుండగా జ్యోతిశ్చక్రమున సంచరించుచు వ్రతనియమములను పాటించు మహర్షులు, యక్షులు, నాగులు, ఇతర ప్రాణులు, ఇంద్రుడు మొదలగు దేవతలు మిక్కిలి విస్మయముతో ఆయనను వీక్షించిరి. ఎర్రని కన్నులు గలవాడైన మహావీరుడగు హనుమంతుడు ఇంద్రుని కుమారుడైన జయంతుని వలె రాజిల్లు ఆ అక్షకుమారుని పరిమార్చిన పిమ్మట ఆ వన ముఖద్వారము మీదికి చేరి ప్రళయకాలమున జీవుల ప్రాణములను కొనిపోవుటకు నిరీక్షించు మృత్యుదేవత వలె ప్రతియోధులైన రాక్షసుల కొరకు అతడు ఎదురు చూచుచుండెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 47వ సర్గము.